హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 3 డిఏ, డిఆర్ సంబంధించినటువంటి 3 డిఏలకు సంబంధించిన టేబుల్ విడుదల, వేతనంలో భారీగా పెంపుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న డీఏల వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డిఆర్‌ఎస్ అలవెన్స్‌పై వేచి ఉన్నారన్నమాట. ప్రస్తుతం మనకు 2024 జనవరి వరకు సంబంధించిన డిఏ 37.31గా అయితే అమల్లో ఉంది. ప్రెజెంట్ డిఏ. అయితే కేంద్ర ప్రభుత్వం 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై కాలాలకు సంబంధించిన వరుసగా డిఏలను 2024 జూలైకి గాను 3, 2025 జనవరికి గాను 2, 2025 జూలైకి గాను 3% చొప్పున డిఏనైతే ప్రకటించింది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న డిఏల వివరాలు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన. 2024 జూలైకి సంబంధించి 3% కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, ఏపీ లెక్క ప్రకారం 2.73% ప్రకటించాల్సి ఉంది. అంటే కేంద్రం 1% డిఏ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91% ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి ఆ లెక్క ప్రకారంగా. ఇక 2025 జనవరికి సంబంధించి కేంద్రం 2% డిఏను ప్రకటించగా, ఏపీ లెక్క ప్రకారం 1.82% ప్రకటించాల్సి ఉంది. జూలై 2025కు గాను కేంద్రం 3% ప్రకటించగా, ఏపీ లెక్క ప్రకారం 2.73% ప్రకటించాల్సి ఉంది. అంటే మొత్తం 8% డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా, రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 డిఏలను ఇంకా ప్రకటించలేదు. రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లు కనీసం 2024 జూలై, 2025 జనవరి డిఏలనైనా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే మరి మొత్తం పెరగాల్సిన డిఏ విషయానికొస్తే, ప్రస్తుతం ఉన్న 37.31% డిఏకు అదనంగా 7.28% పెరగాల్సి ఉంది. అంటే కొత్త డిఏ అనేది 44.59% కావాల్సి ఉంది. అదే మనము ఇతర రాష్ట్రాల్లోని పెండింగ్ డిఏలతో పోల్చుకున్నట్లయితే తమిళనాడు, హర్యానా, ఒడిస్సా, సిక్కిం ఈ 4 రాష్ట్రాలు ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే అవి కూడా ఇస్తూ వచ్చాయి వాళ్ళ ఉద్యోగ పెన్షనర్స్‌కి. అయితే అత్యధికంగా తెలంగాణలో 5, మేఘాలయలో 3, ఆంధ్రప్రదేశ్‌లో 3, ఉత్తరాఖండ్‌లో 2 డిఏలు, బీహార్‌లో 2 డిఏలు, కర్ణాటకలో 1, కేరళ 1, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్‌గఢ్ ఇక్కడ ఒక్కొక్కటి చొప్పున అయితే పెండింగ్‌లో ఉన్నాయి. మనకి ఏపీలో కూడా 3 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే ఉన్నాయి. ఇక డిఏ పెంపుతో ఉద్యోగులకు రావాల్సిన అదనపు మొత్తాలు ఇక్కడ చూసుకోవచ్చు టేబుల్‌లో. బేసిక్ పే అనేది రూ. 20,000 ఉన్న వారికి ప్రస్తుతం రూ. 7,462 రావటం జరుగుతుంది. కానీ ఈ 3 డిఏలు ప్రకటించిన తర్వాత ఒక రూ. 1,456 పెరుగుతుంది. పెరిగి మొత్తం 44.59% డిఏ అవుతుంది. అంటే రూ. 8,918గా అయితే కొత్త డిఏ రావాల్సి ఉంది. అదే బేసిక్ పే అనేది 24,800 ఉన్న వారికి ప్రస్తుతం ఉన్న రూ. 9,253కు బదులు రూ. 11,058 రావాల్సి ఉంది. బేసిక్ పే 30,400 ఉన్న వారికి ప్రెజెంట్ వస్తున్నటువంటి రూ. 11,342కు బదులు రూ. 13,555 రావాల్సి ఉంది. అదే బేసిక్ పే అనేది 36,000 ఉన్న వారికి రూ. 13,432 డిఏ రాగా ఇది రూ. 16,052 పెరగాల్సి ఉంది. అదే 40,000 బేసిక్ పే వారికి రూ. 17,836 రావాల్సి ఉంది. బేసిక్ పే అనేది 48,000 ఉన్న వారికి రూ. 21,403. బేసిక్ పే అనేది 55,200 ఉన్నవారికి రూ. 24,614 రావాల్సి ఉంది.
బేసిక్ పే 60,000 ఉన్న వారికి రూ. 26,754 కొత్త డీఏ రూపంలో రావాల్సి ఉంది. బేసిక్ పే 68,000 ఉన్న వారికి రూ. 30,321 కొత్త డీఏ రూపంలో రావాల్సి ఉంది. అదే బేసిక్ పే అనేది 76,000 ఉన్న వారికి రూ. 33,888 రావాల్సి ఉంది. 80,000 బేసిక్ పే వారికి రూ. 35,672 రావాల్సి ఉంది. సో, ఈ విధంగా మిగతా బేసిక్ పే మీ యొక్క బేసిక్ పేని చూసుకొని టేబుల్‌లో అయితే చెక్ చేయగలరు. మీ వాస్తవ బేసిక్ పేకి దగ్గరలో ఉన్నటువంటి అమౌంట్ ఎంత అనేది చెక్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఉద్యోగ సంఘాల డిమాండ్‌లు మరియు రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉందంటే, ఉద్యోగ సంఘాలు కనీసం 2 డీఏలను వెంటనే ప్రకటించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని డీఏ పెంపు ఇప్పటికే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించి కనీసం ఒక డీఏ అయినా ప్రకటించవచ్చని సమాచారము. అయితే పెండింగ్‌లో ఉన్న అరియర్స్ చెల్లింపు విధానం కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని ఉద్యోగులు మరియు పెన్షనర్స్ డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు.